కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హరిత. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారు రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవేంటంటే వారానికి 70 గంటలు కష్టపడాలి ఇప్పుడున్న యువత దేశ పేదరిక నిర్మూలన కోసం అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ అక్కడ ఉన్న స్టాఫ్ను ఉద్దేశించి 70 గంటలు పని చేయాలని చెప్పి నారాయణమూర్తి గారు మాట్లాడడం ఇప్పుడు ప్రతి చోట వివాదాస్పదం అవుతుంది. ఎందుకనంటే ఈయన వ్యాఖ్యలు చూసినట్టయితే కనుక ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి పెద్దగా రుచించవన్నమాట. ఎందుకనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న కండిషన్స్లో 8 నుంచి 9 గంటలు పని చేయడమే చాలా కష్టం ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. అయితే ఇలాంటి కండిషన్స్లో ఆయన 70 గంటలు కష్టపడాలనడం వివాదాస్పదమైంది. ఎందుకనంటే 70 గంటలు అంటే రోజుకి 12 గంటల పాటు కష్టపడాలి. 12 గంటలు ఆఫీస్లోనే ఉంటే 8 గంటలు 9 గంటలు చేసే ఉద్యోగాలకే పొద్దున్నే ఒక గంట ముందు నుంచి ప్రిపేర్ అవుతుంటారు, ఒక గంట తర్వాత కూడా ఇంకా ట్రావెలింగ్లో అలా ఇలా పోతుంది. సో వాళ్ళు 8 గంటలు 9 గంటలు కష్టపడేదానికి 10 నుంచి 11 గంటల వరకు దానికోసం కేటాయించవలసిన పరిస్థితి ఉంది. అయితే 8 గంటలు నిద్రపోతే ఇంకా 19 గంటల్లో ఇంకా మిగతా 24 గంటల్లో ఒక 19 గంటలు పోతే ఒక 5 గంటలే వాళ్ళు ప్రశాంతంగా ఉండేది. అయితే ఈ సమయం కూడా లేకుండా ఇప్పుడు ఈయనన్న వ్యాఖ్యల్ని చూసినట్టయితే కనుక మనం రోజుకి 12 గంటలు పనిచేస్తే దానికి దగ్గర నుంచి 13 నుంచి 14 గంటలు దానికి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముందు ఒక గంట తర్వాత ఒక గంట ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి. సో దీన్ని గమనించినట్టయితే అసలు ఒకసారి పాసిబిలిటీస్ చూస్తే ఇప్పటికే ప్రశాంతంగా తిండి కూడా తినట్లేదు మనం. తిండి తినాలన్నా లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కూడా బోలెడన్ని కాంప్లికేషన్స్. ఈ మధ్యలో ఏదైనా రిలేటివ్స్ ఫంక్షన్స్ కానీ చుట్టాలు పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఈ పండగలు కానీ వచ్చినట్టయితే కనుక అదంతా కూడా ఎక్స్ట్రా బర్డెన్. సో అంటిల్ అన్లెస్ ఆ పండగకి సెలవు ఉంటే తప్ప మనకి ఆ పండగ కూడా సెలబ్రేట్ చేసుకోలేని సిచ్యువేషను. మళ్ళీ ఇంత రద్దీలోనే మనకి ఫ్రెండ్స్ని కలవాలి, సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు ఇవన్నీ కవర్ చేసుకోవాలి, పిల్లల పనులు చూసుకోవాలి, ఇంట్లో పరిస్థితులను చక్కబెట్టుకోవాలి. అయితే ఇప్పుడున్న ఈ 5-6 గంటల్లోనే ఇవన్నీ కూడా చక్కబెట్టుకోవాలి. ఎవరైతే ఆఫీసెస్కి వెళ్ళొస్తుంటారో వాళ్ళందరూ కూడా మహిళలు అయితే ఇంకా ప్రాబ్లమేటిక్. పొద్దున్నే లేవాలి, యోగాలు, వాకింగ్లు, ఫిజికల్ ఫిట్నెస్లు ఇవన్నీ అయిన తర్వాత పూజలు పునస్కారాలు, మళ్ళీ తర్వాత ఇంట్లో పనులు, వంటలు ఇవన్నీ చేసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వంట కార్యక్రమాలు, పిల్లల చదువులు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇప్పటికే ఉన్న ఈ సిచ్యువేషన్స్లో నిమిషం తీరిక లేకుండా ఉంటే ఇంకా 12 గంటల పాటు పనిచేస్తే ఇవన్నీ ఎవరు చూస్తారు? సో ఇక్కడైతే ఆ 12 గంటల పాటు పనిచేయడానికి పాసిబిలిటీస్ అయితే లేనేలేవు. నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నారంటే పేదరిక నిర్మూలన అని మాట్లాడారు కదా. పేదరిక నిర్మూలన గురించి మాట్లాడాలి అని అంటే ఓన్లీ 10 నుంచి 12 గంటల పాటు పనిచేసిన వారానికి 70 గంటల పాటు పనిచేసిన పేదరిక నిర్మూలన అనేది జరగదు. సో ఇక్కడ పేదరిక నిర్మూలన జరగాలంటే కరప్షన్ పోవాలి. మనం బయటున్న ఎవరెవరి దగ్గర అయితే చాలా పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు వీళ్ళందరి దగ్గర ఉన్న బ్లాక్ మనీ బయటికి రావాలి తప్ప పని వేళలు పెంచితే భారం పెరగడమే తప్ప దీనివల్ల పేదరిక నిర్మూలన జరగదని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అయితే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 నుంచి 12 గంటలు పని వేళలు పెంచితే ఈ హెల్త్ కండిషన్స్ కూడా సపోర్ట్ చేయవు. హెల్త్ కండిషన్స్ కూడా మనకి ఇబ్బందికరంగానే ఉంటాయి. సో ఇంతంతసేపు ల్యాప్టాప్ల మీద కూర్చొని పనులు చేయాలని అంటే కనుక హెల్త్ కూడా సపోర్ట్ చేయదు. ఇప్పటికే హెడేక్లు, మైగ్రేన్లు, సైనస్లు, కళ్ళకి స్పెట్స్, సో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. హెల్త్ ఇష్యూస్ కూడా చాలానే వస్తున్నాయి. సో ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్లో వారానికి 70 గంటలు అనే మాట అసలు జరిగే పనే కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొంతలో కొంత ప్రశాంతతను కూడా కోల్పోతాం, మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడున్న కండిషన్స్లో. సో ఆ ఫ్యామిలీతో గడపడానికి ఆ కాస్త టైం కూడా ఉండకుండా పోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇది పాసిబుల్ అవ్వదు అసలు. అయితే ఈ విషయంగా మరి నారాయణమూర్తి గారు ఎందుకు ఈ కామెంట్ చేశారో కానీ అంటే పారిశ్రామికవేత్తల్ని జస్ట్ ఆయన దృష్టిలో పెట్టుకుని చేసినట్టున్నారు బహుశా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ బిల్ గేట్స్ గారు చాలా రోజుల క్రితమే వారానికి 3 రోజులు క్వాలిటీగా పనిచేస్తే చాలు, 3 రోజులు కష్టపడితే చాలు వారంలో, మిగతా రోజులంతా ఫ్రీగా ఉండొచ్చు
ఆ 3 రోజులు మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పనిచేయాలి అని చెప్పి ఇక్కడ ప్రొడక్టివిటీ ముఖ్యం అని చెప్పి బిల్ గేట్స్ గారు మాట్లాడితే, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్న కార్యక్రమంలో పాల్గొని ఆయన ఏం మాట్లాడారంటే, హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ బెటర్ అని చెప్పి పదే పదే చెప్తూ వస్తున్నారు. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే ఈ నారాయణమూర్తి గారు మాత్రం, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇలా కామెంట్ చేయడం నెటిజన్లని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. నెగిటివ్ కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. మీకేం బాబు ఎన్నైనా చెప్తారు, మా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది, మీకేంటి బాబు అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది మీరు పనికి తగ్గ వేతనం కూడా ఇవ్వండి, అప్పుడు మేము పని చేస్తాం, ఎవరికైతే ఇది ఇలా చాయిస్ ఉండాలి, ఆప్షనల్గా వర్క్ చేసుకోవాలి, ఎవరికి అవసరమైతే వాళ్ళు ఆ 12 గంటల పాటు ఎవరికైతే డబ్బులు అవసరమో ఆ 12 గంటలు పని చేస్తారు, దానికి తగ్గ జీతం ఇవ్వండి అని చెప్పి కొంతమంది మీ ప్రాఫిట్స్లో మాకు కూడా షేర్స్ ఇవ్వండి అని చెప్పి కొంతమంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా నారాయణమూర్తి గారు చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారనే చెప్పొచ్చు. సో ఇప్పుడున్న కండిషన్స్లో ఈ వారానికి 70 గంటలు పనిచేయడం అనేది అసాధ్యమనే చెప్పాలి.